ఆలివ్ దొరరాజు గారికి స్వీట్స్ తయారు చేయడం వచ్చా? తినడం వచ్చండి. అంతే. బాగా తినేది తినగలను. బాగుందా లేదా టెస్ట్ చేసి తర్వాత కస్టమర్స్ కి ఇస్తారు అంతేనా? అట్లా ఏం కాదండి. ఉమ్. మాక్సిమం తింటూనే ఉంటాను నేను. అవునా? ఆ, అంటే క్వాలిటీలో చెక్ చేసుకుంటాం. ఉమ్, ఒక ఉమ్. బ్యాచ్ వెళ్ళిందంటే ఆ బ్యాచ్ శాంపిల్ మా దగ్గర ఉంటుంది. ఓకే. ఆ బ్యాచ్ గురించి ఏదైనా కంప్లైంట్ వస్తే ఈ శాంపిల్తో చెక్ చేసుకుంటాం. ప్రతిదీ నేనే తిని పంపిస్తానని చెప్పానంటే అది పూర్తి అబద్ధం. అబద్ధం డెఫినెట్లీ. అబద్ధం. సో మీ షాప్ లో ఏంటి ఫేమస్ స్వీట్స్? మా దగ్గర బాగా ఫేమస్ మోతిచూర్ అండి. హైదరాబాద్ నెంబర్ 1 మోతిచూర్ మా దగ్గర దొరుకుతుంది. ఓకే. కేవలం మోతిచూర్ కోసమే మా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది కాకుండా పన్నీర్ జిలేబీ. సో నేను కూడా తిన్నాను, లైక్ ఆ. స్వీట్స్ అన్ని ఒక్కొక్క టేస్ట్ చేశాను. అంటే ఎప్పుడు వచ్చి షాప్కి వెళ్ళి టేస్ట్ చేసినా ఫ్రెష్నెస్ అనేది అలానే ఉంటుంది. ఏం చేస్తున్నారు ఆ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడానికి? ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు వస్తాయండి మాకు. 20 షాపులు ఉండడం వల్ల పొద్దున్న ఒక ట్రిప్ వస్తుంది, సాయంత్రం ఒక ట్రిప్ వస్తుంది, అవసరమైతే మధ్యాహ్నం ఒక ట్రిప్ వేస్తాం. సో ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడానికి చూస్తాం. పొద్దున్న ఒక 10 కిలోలు వచ్చింది అనుకోండి, దానికి సాయంత్రం 5 కిలోలు అమ్మి అనుకోండి, మళ్ళీ ఇంకో 5 కిలోలు సాయంత్రం వస్తుంది. సో ఆ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఆలివ్ మిఠాయి అనేది మీరు నిన్న వచ్చిందా మొన్న వచ్చిందా అని అడగక్కర్లేదు. గంట క్రితం వచ్చిందా అరగంట క్రితం వచ్చిందా అని అడగచ్చు. వావ్ సూపర్. అందుకు ఆ ఫ్రెష్నెస్ ఆ అనేది మోతిచూర్కి ఆ ఫ్రెష్నెస్ ఉంది. ఓకే. అల్టిమేట్ ఫ్రెష్నెస్ ఇస్తాం మోతిచూర్. నెక్స్ట్ పన్నీర్ జిలేబీ మేడం. పన్నీర్ జిలేబీ వచ్చిందంటే మధ్యాహ్నం తర్వాత దొరకదు మీకు. వచ్చిన 2-3 అవర్స్లో అయిపోతుంది. ఓకే. దాదాపు 100 కేజీలు ప్రతిరోజు అమెరికాకి వెళ్తుంది. 100 పన్నీర్ కేజీలు జిలేబీ. వెళ్తుంది 100 అమెరికా కేజీలు పన్నీర్ జిలేబీ అమెరికా వెళ్తుంది ప్రతిరోజు? ప్రతిరోజు. వా. సో అంత ఫేమస్ పన్నీర్ జిలేబీ మా దగ్గర. ఇకపోతే బందర్ హల్వా ఇవన్నీ కూడా అథెంటిక్ టేస్ట్